నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి సాత్వికమైన రుచికరమైన వంటకాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయండి. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే దంపుడు కొత్తిమీర కొబ్బరి అన్నం. అంటే సాధారణంగా బ్రౌన్ రైస్ అని ఎక్కువగా వాడుక భాషలో మనం పిలుస్తూ ఉంటాము. సో దంపుడు అలాగే కొత్తిమీర కాంబినేషన్లో చక్కగా కొబ్బరి, సో చాలా చాలా హెల్దీ ఫర్ హార్ట్. సో ఈ మూరిటి కాంబినేషన్లో ఒక స్పెషల్ రైస్ ఐటమ్ అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దంపుడు కొత్తిమీర కొబ్బరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న దంపుడు బియ్యం 1 కప్పు. దంపుడు కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దంపుడు బియ్యం బేసిక్గా ఎప్పుడూ కూడా షుగర్ ఉన్న వాళ్లకు, వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్లకు ఫస్ట్ వాళ్ళు ఆప్ట్ చేసేది ఏంటి అంటే దంపుడు బియ్యం. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో హాయిగా షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కొంచెం తినాలనిపించి ఒక మోతాదులో ఎక్కువగా తినాలి అనుకున్నా కూడా దంపుడు బియ్యం తినడం వల్ల కొంచెం బెటర్ అనమాట. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా మనకు మామూలు రైస్తో, అఫ్కోర్స్ మామూలు రైస్లో ప్రోటీన్ అనేది ఉండదు. సో దీంట్లో మనకు ఎంతో కొంత ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో అంటే మంచి శక్తి, ఎక్కువ తొందరగా మనకు అది అరిగిపోదు. దానివల్ల ఏంటి అంటే తొందరగా షుగర్ లెవెల్స్ లాగా కన్వర్ట్ అవ్వదు కాబట్టి ఎక్కువసేపటి వరకు మన కడుపు చాలా నిండుగా ఉంటుంది. అండ్ బాగా నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఉడికించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే రాత్రంతా నానితే చాలా బెటర్ అండి. సో ఇదేంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఇదిగోండి, ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా, సో ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, సో పెద్ద పెద్ద ముక్కలు మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే బ్లేడ్స్ పాడైపోతాయి. సో ఇది మనకి యాక్చువల్గా ఏంటి అంటే రుబ్బుకోవాలి, కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. సో ఒకవేళ రోలు లేని వాళ్ళు ఖచ్చితంగా మిక్సీ జార్ ఉపయోగిస్తూ ఉంటారు. సో దీన్ని ఒక తిప్పండి చాలు, మరీ ఎక్కువ వద్దు, కచ్చా పచ్చాగా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కొబ్బరి అలాగే జీలకర్ర కొంచెం వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర, అంటే మనం కొత్తిమీరని ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫుల్ కొత్తిమీర, ఒక బౌల్ ఆఫ్ కొత్తిమీర వేసేస్తున్నాం. అంటే 1 కప్పు దంపుడు బియ్యానికి నేను తీసుకున్నటువంటి క్వాంటిటీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కచ్చా పచ్చాగా దంచుకుందాం, లేదా రుబ్బేసుకుందాం, లేదంటే మిక్సీ పట్టేసుకుందాం. అంటే ఇది మీకోసం అనమాట, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మీరు అలా చేసుకోండి. సో ముందుగా నేను ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ముఖ్యమైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చగా, అంటే మనకు జీలకర్ర పూర్తిగా నలకూడదు, అన్నీ మనకి ఇలా చక్కగా ఇలా కొంచెం కచ్చా పచ్చా గరుగ్గానే ఉండాలన్నమాట. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. నూనె, ఇక మామూలుగా మనం రైస్ ప్రాసెస్ ఉంటుంది కదా, పోపు, ఆ తర్వాత కావాల్సినవన్నీ వేసుకుని ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ముందుగా కాస్త నూనె, ఇప్పుడు మనకు పేస్ట్ కూడా వేసి మనం వేయించుకోవాలి కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్, స్మాల్ టీ స్పూన్స్ వరకు నేను నూనె వేసేసాను. సో మనకు ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు మెల్లగా మనము పోపుకు సంబంధించుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే ఇంకా పోపుకు సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి, శనగపప్పు, నార్మల్ మన సౌత్ ఇండియన్ పోపు, మన సాధారణంగా ప్రతిరోజు వేసుకునేవి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకుందాం, అసలే కంచు పాత్రలు కాబట్టి దీన్ని ఏమాత్రం కొంచెం హైలో పెట్టకూడదు. ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మీరు పల్లీలు పొడి రూపంలో వేసుకుంటాను అంటే కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, రైస్ ఐటెం కాబట్టి అది మీ ఇష్టం. మీరు పల్లీలాగా వేసుకుంటారా, పల్లీలు తీసి పక్కన పెడతారు మా ఇంట్లో వాళ్ళు, మేము పల్లీల పొడి వేస్తే బెటర్ మాకు అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే ఆ రుచి, అంటే అలా పంటికి తగులుతూ ఉంటే వచ్చే రుచి వేరు, పొడి రూపంలో వేస్తే వచ్చే రుచి వేరు. సరే, మనకు ఫైనల్గా ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ అనేది మనకు మెయిన్ ప్రాధాన్యత ఇస్తాం కదా. సో అందుకేంటి అంటే దానికి సెట్ అయిపోతుందిలేండి.
సో ఆ తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. సో మన పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం కొబ్బరి రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, సో కొంచెం రిచ్గా ఉండాలి కాబట్టి వంట, జీడిపప్పు. ఆ తర్వాత కాస్త పసుపు. ఎప్పుడు కూడా ఇటువంటి రైస్ ఐటమ్స్కి మనం ఖచ్చితంగా అలా పసుపు వేసుకుంటే ఒక మంచి కిచిడీ లుక్లో వస్తుంది. సో చక్కగా లైట్గా వేగుతుంది కదా, సో కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో నూనె వేగుతున్నప్పుడే చక్కగా కరివేపాకు వేసేసుకుంటే మంచి కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఉల్లికాడలు. ఉల్లికాడలు అంటే మామూలుగా ఇంట్లో మీరు తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో మన అమృతంలో ఉల్లిపాయ ముక్కలు మనం వెయ్యం, ఉల్లి అలాగే వెల్లుల్లి వెయ్యం కాబట్టి మనం ఉల్లికాడలు వాడుతున్నాం. అలా అని ఉల్లిపాయ అసలు మంచిది కాదని కాదు, వెల్లుల్లి మంచిది కాదని కాదు, రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. కాకపోతే మేము సాత్వికంగా చేస్తున్నాం, ఆ రెండు లేకుండా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇవి మాత్రమే వేస్తున్నాం. సో ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కున్నామండి. సో ఇప్పుడు మనము ఈ పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయల ఒక మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి చక్కగా మొత్తం టోటల్ ఒక కప్పు నిండా తీసుకున్నాను కాబట్టి ఆ కప్పు నిండా వేసేస్తున్నాం. ఆ తర్వాత ఇదిగోండి దంపుడు బియ్యం ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాం చూసారా. సాధ్యమైనంత వరకు కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని ఇలా పొడి పొడిగా చేసుకుంటే రైస్ ఐటమ్ బాగుంటుంది. సో ఇది కూడా దీనికి తగ్గట్టుగా, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసేసుకుందాం. ఒక కప్పు నిండా వేసేసాను. చూసారా గ్రీన్గా భలే ఉంది కదా, అసలు మంచి కొబ్బరి రైస్ లాగా ఉంది యాక్చువల్లీ. సో మంచి కొత్తిమీర అలాగే కొబ్బరి, ఉప్పు ఇంతవరకు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఉప్పు యాడ్ చేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలా చక్కగా మీరు మూత పెట్టి మగ్గించుకోవచ్చు, లేదంటే అలాగే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. సాధారణంగా దోశ పిండ్లు, ఇడ్లీ పిండ్లు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనం నీళ్లు కలుపుకోవాలి, మళ్ళీ మనం కాస్త ఉప్పు మిక్స్ చేస్తూ ఉంటాం. అలా గట్టి పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే అందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేయాలి. అలా వేసినట్టయితే మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే దోశ, ఇడ్లీ పిండి రుబ్బామో అదే కన్సిస్టెన్సీలో అలాగే ఉంటుందన్నమాట. ఈసారి ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బుకునేటప్పుడు గట్టి పడకుండా ఉండాలి అంటే ఈ చిట్కాను ఉపయోగించండి. ఎంత బాగుందో అంటే చూడ్డానికి బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చివరిగా దీనికి మనం యాడ్ చేయాల్సింది ఏంటి అంటే నిమ్మరసం. ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది. నిమ్మరసం బాగా ఇష్టం ఉన్న వాళ్లకు, వైటమిన్ సి కోసం పరితపించే వాళ్లకు 100% ఇది చాలా యూజ్ అవుతుంది. కొంతమందికి మొత్తం నిమ్మకాయ ఫ్లేవరే వస్తుంది అనుకునే వాళ్ళు మీ ఇష్టం. సో ఇప్పుడు దీన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా దంపుడు కొత్తిమీర కొబ్బరి అన్నం మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దంపుడు కొత్తిమీర కొబ్బరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న దంపుడు బియ్యం 1 కప్పు. దంపుడు కొత్తిమీర కొబ్బరి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, పసుపు, కరివేపాకు,
ఉల్లికాడలు రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న దంపుడు బియ్యం అన్నం, సరిపడా ఉప్పు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం పిండి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దంపుడు కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ. చూసారు కదా, దంపుడు కొత్తిమీర కొబ్బరి అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కొబ్బరి వేసిన తర్వాత నాకు ఏ వంట అయినా టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. అందుకే మామూలుగా కూడా నేను బీన్స్ కూరల్లో, క్యాబేజ్ కూరల్లో కొబ్బరి ఖచ్చితంగా వేసేస్తూ ఉంటా. చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఫస్ట్ పాయింట్, కొబ్బరి వేసినప్పుడు బాగా కమ్మగా ఉంటుంది, అది మెయిన్ మనం చెప్పుకోవాలి. అండ్ అలాగే దంపుడు బియ్యం వాడాము ఇందులో అని ఏం తెలియట్లేదు. నార్మల్గా వైట్ రైస్ లాగా, అంటే అలవాటు అందరికీ వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ లాగానే ఉంది. ఏదో మీరు ఏదో కొత్తగా ఇక్కడ అంతరిక్షం నుంచి తీసుకొచ్చారు అట్లా ఏమీ లేదు. చాలా టేస్టీగా ఉంది, పొడి పొడిగా ఉంది. రైస్ బాక్స్ అంటే మన లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. బ్రౌన్ రైస్తో ఒక సరికొత్త వంట. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే రాగి పల్లీల నువ్వుల లడ్డు. రాగి పల్లీలు నువ్వులు ఈ కాంబినేషన్లో లడ్డు తయారు చేసుకోబోతున్నాం. సో ఒక మంచి హాట్ అయిపోయింది కాబట్టి ఒక మంచి స్వీట్ అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ రాగి అంటే మనకు చాలా అనిమిక్గా చాలా మంది ఉంటారు, అంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు. సో బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ జింక్ ఇటువంటి ఎలిమెంట్స్ ఎక్కువ కావాలి శరీరానికి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాగిని ప్రతిరోజు ఒక్కసారైనా కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, మంచి ప్రోటీన్. సో మంచి ప్రోటీన్, మంచి శక్తి. అండ్ పల్లీల నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈరోజు మనం ఇక్కడ ఈ పొడి బెల్లం వాడుతున్నాం, నల్ల బెల్లం వాడుతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే రాగి వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనం 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నామండి. దాంట్లో చాలా కొంచెం ఉప్పు, చిరు ఉప్పు లైట్గా, దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా కలిపేసుకుందాం. సో కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుందాం, సో దట్ మనకి ఉండ కరెక్ట్గా వస్తుంది. రాగి మనకు ఆల్మోస్ట్ స్పూన్తోనే ప్రాపర్గా అయిపోతుందండి. మన గోధుమ పిండి అంత టైం పట్టదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తవ్వ ఉంది కదా, ఈ తవ్వ ఆన్ చేసేసుకుందాం. ఈ తవ్వ వేడయ్యేలోపు మనం హాయిగా చేతికే కాస్త నెయ్యి రాసేసుకుందాం. నెయ్యి రాసేసుకుని మనం ఇలా ముద్దలాగా తయారు చేసుకున్నటువంటి ఈ రాగి ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా రౌండ్గా అనేసుకొని చక్కగా చిన్న రోటీలాగా చేసుకుందాం. చిన్నగా తీసుకోవాలి, ఇంకా మీరు చిన్నగా తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. చేసుకొని ఇలా పెనం మీద వేసేసుకుందాం. ఏం లేదండి, వేయించడానికి అటు ఇటుగా వేయించుకొని దాన్ని రోస్ట్ చేయడానికి పచ్చిగా వాడకుండా రాగి పొడిగా వేయించుకునే కన్నా కూడా ఇలా వేయించుకుంటే మీకు బెటర్. సో ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తోంది మృదులా అని మీరు అనుకో ఉండొచ్చు. పొడిగా వేస్తే మీకు సరిగ్గా రాదు, దానికి సగం అంటుకుపోతూ ఉంటుంది, అది సరిగ్గా రాదు. అందుకు మనం ఇలా ఈ విధంగా చేసుకుంటే ఏంటి అంటే రోటీ కాలినట్టుగా కాలుతుందన్నమాట. సో మనకి ఆ రాగి పిండి అంతా కూడా మనకు కాలిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే మనకు ఆ పచ్చి వాసన అనేది రాదు. జస్ట్ అంటే షేప్తో ఏం సంబంధం లేదు, దీన్ని మనం ఎట్లాగో బ్రేక్ చేసేస్తాం. మళ్ళీ దీన్ని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి నేతితో. మనము ఇంకొక 2 కూడా తయారు చేసేసుకుందాం. ఇలా దీంట్లో కూడా కాస్త నెయ్యి వేసేసుకుందాం.
అసలు రాగి నేతిలో వేయిస్తే వచ్చేటువంటి రుచి వాసన అసలు సూపర్ అన్నమాట. 3 క్వాంటిటీ సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇటువైపు ఏం చేద్దామంటే ఇక్కడ బాండీ ఉంది కదా, బాండీ వెలిగించేసుకుందాం. అది బాండీ హీట్ అయిన తర్వాత అందులోకి మనము పల్లీలు అలాగే నువ్వులు విడివిడిగా వేసి వేయించుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం అన్నమాట. అంటే మరీ మెత్తగా మనకు రోటీలాగా ఉండిపోకూడదు, కొంచెం బాగా రోస్ట్ అయ్యేటట్టుగానే ఉండాలన్నమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకు బాండీ కూడా వేడైపోయింది కాబట్టి ముందుగా 1 కప్పు పల్లీలు వేసేసుకొని వేయించేసుకుందాం. నేను నెయ్యి ఏం వేయట్లేదండి, మామూలుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇటువైపు పల్లీలు వేగుతూ ఉన్నాయి, ఇటువైపు ఇది కూడా కొంచెం మనకు ఒక రోస్టెడ్ లాగా అయ్యే వరకు తీసుకుందాం. కొంచెం అంటే మనకి ఇలా బ్రేక్ అవ్వాలి, అది కొంచెం చల్లబడిన తర్వాత ఇలా మనకి పొడి పొడిగా అది బ్రేక్ అయ్యేంతగా రోస్ట్ చేసుకోవాలి దాన్ని. అది పల్లీలు, నువ్వులు, రాగి ఈ మూడింటిని కూడా ఈ విధంగా మనం వేయించుకుంటున్నాం అన్నమాట. కొంతమంది నెయ్యి వేసి వేయించుకుంటారు, బట్ నేను డ్రై రోస్టే చేస్తున్నాను. మళ్ళీ నెయ్యి తర్వాత మళ్ళీ వేసుకుంటాం మనం ఎలాగో. సో ఇటువైపు కూడా ఇటు చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి అటు ఇటుగా, సో దట్ ఎక్కడ మనకి పచ్చి వాసన లేకుండా అన్ని వైపులా బాగా కాలుతుంది, 2 వైపులా. 1 నిమిషం పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నప్పుడు చివరిలో మనం నువ్వులు వేసుకోవాలి. ఇక అందరికీ తెలుసు ఎందుకో, అది చిటపటలాడి బయటికి చిమ్మి అలా ఉండకుండా సో మనం చివరిలో వేసుకుంటాం అన్నమాట. సో ఇది కూడా అయిపోయినట్టే అండి. ఇదిగోండి సౌండ్ వస్తుంది బ్రేక్ చేస్తే, అంటే కొంచెం బాగా కరకరలాడుతూ ఉండాలని చెప్పాను కదా, అదనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిలా ఉంచుదాం, ఈ పెనం మీదే ఉంచుదాం 1 నిమిషం ఇది అయ్యేదాకా. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇదిగోండి 1 కప్పు నువ్వులు, ఓకే, 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసేసుకొని జస్ట్ ఆ వేడి సరిపోతుంది దీనికి. లైట్గా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అయ్యేలోపు ఇదిగోండి ఈ బౌల్లో ముందుగా ఈ రాగి తీసేసుకొని మ్యాష్ చేసేసుకుందాం. సో దీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయాయి కాబట్టి సో దీన్ని కూడా మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే సో చక్కగా నువ్వులు, రాగి, పల్లీలు ఇవన్నీ కూడా మనకు వేగి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా ఒక పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతవరకు మనం ఎక్కడ కూడా లడ్డు అన్నాము, స్వీట్ ఎక్కడ అప్పుడు వేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇదంతా కూడా మనకు ప్రిలిమినరీ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లడ్డూలు ఎంతసేపు అండి, జస్ట్ మనం బెల్లం మిక్స్ చేసామా వేసామా అంతే. సో ఇది ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకొని ఆల్మోస్ట్ ఒక పొడిలాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఓకేనా, ఇదిగోండి. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండం అండి. అంటే పల్లీలు నువ్వులు కలిపిన స్మెల్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సూపర్ సూపర్, అసలు చాలా చక్కగా ఉంది. అండ్ ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఉండలు కట్టుకోవడానికి వస్తుందన్నమాట. సరేనా? సో చూసారా, అంటే రాగిలో ఇప్పుడు ఏమాత్రం ఆ పచ్చి వాసన కానీ మనకు ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ అదే ప్రాసెస్లో చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి వేసుకుందాం. సో మంచి లడ్డూల్లో చక్కగా యాలకుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత దీనికి తగ్గట్టుగా మనం తీసుకునేటువంటి షుగర్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఇందులో బెల్లం పొడి వేసుకుందాం. మరి ఓవర్గా ఉంటే కూడా మనకి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి, వెగట్ అయిపోతుంది. సో అందుకు నేను ఒక మీడియంగా వేశాను, నాకు తెలిసి సరిపోతుంది. సో దీన్ని మనం కాస్త నెయ్యి సహాయంతో ఉండలు చుట్టుకోవచ్చు, లేదు
చక్కగా మనకి వేడిగానే ఉంది, ఉండలు వచ్చేస్తున్నాయి అనుకుంటే ఓకే. కానీ ఇప్పటికి వచ్చినా కూడా అది విడిపోతాయి మళ్ళీ తర్వాత. సో అలా కాకుండా ఉండాలి అంటే ఒక 2 స్పూన్లు మనకు నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే ఉండ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. మనకి ఇబ్బంది లేకుండా. ఎందుకు ఇబ్బంది పడ్డం అసలు అవసరం లేదు. మన దగ్గర ఇన్ని అవకాశం ఉన్నాక ఇబ్బంది పడనక్కర్లేదు. ఓకే, సో కలిపేసుకున్నాం కాబట్టి ఇదిగోండి, ఒక్కసారి నా చేతికి కూడా మనం కాస్త నెయ్యి రాసుకుంటే బెటరు. ఇంకా మనకి ఉండ సైజు సో ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలన్నమాట. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మన స్కిన్ మృదువుగా ఉండాలని అందరం కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ హోమ్ చిట్కా మీకు చాలా బాగా పనిచేస్తుందండి. నిమ్మ అలాగే తులసి ఈ రెండింటిని బాగా చక్కగా నూరేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాన్ని మన ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మన స్కిన్ చాలా కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. ఇలా చక్కగా రాగి, నువ్వులు, పల్లీలు ఇవన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాము. యాలకుల పొడి అన్నీ వేసేసుకున్నాము. ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకున్నాము. ఆహా, సో ఇలా చక్కగా మనము యాలకుల పొడి, బెల్లం పొడి, రాగి ఇవన్నీ వేసుకొని చక్కగా లడ్డూలు తయారు చేసేసుకున్నాం. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నానండి. మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. 100% వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది కాబట్టి. పిల్లలకు నచ్చినప్పుడు మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. అంటే వాళ్లకు హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి మనం అహర్నిశలు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది మాత్రం చాలా సులభంగా మీకు ఒక వారం రోజుల పాటు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే హ్యాపీగా తినేసేటువంటి లడ్డు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకొని రోటీలాగా ముత్తుకొని తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 వైపులా కాల్చుకున్న రాగి రొట్టెల్ని వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త యాలకుల పొడి, బెల్లం పొడి, నెయ్యి వేసి కలిపి లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి పల్లీల నువ్వుల లడ్డు రెడీ. చూసారు కదా, రాగి పల్లీల నువ్వుల లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. పర్ఫెక్ట్ స్వీట్ అండి. అంటే నేను ఏమన్నా కొంచెం తక్కువ వేసానేమో అని అనిపించింది యాక్చువల్లీ నాకు. లేదు, చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది. ఇంతకన్నా ఎక్కువ ఉంటే వెగటు చెప్పాను కదా ముందే, ఖచ్చితంగా వెగట్ అయిపోతుంది. సూపర్. కొబ్బరి వేసామేమో అన్నట్టుగా వస్తుంది టేస్ట్. కొబ్బరి ఏం వేయలేదు, రాగి పల్లీలు నువ్వులు అంతే. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. మీకు వారం రోజుల పాటు హాయిగా తినొచ్చు, ఫ్రెష్గా తినొచ్చు. ఓకే, సో చూసారు కదా, ఈరోజు ఒక హాట్ ఒక స్వీట్ మన అమృతం కార్యక్రమం ఇలా ఎండ్ అయిందనమాట. సో తప్పకుండా ఈ 2 వంటకాలు మీరు కూడా ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఓకేనా? సో రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.